సెక్రటరీ గారు రమ్మన్నారు. మరి 10:30 11:30 వస్తామని చెప్పేసి అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్లో చూడడం జరిగింది సెక్రటరీ గారు. మరి ఈ టైం వరకు ఆఫీస్లో ఎవరు లేరు. మరి ఆఫీసా మరి ఏందో అధికారులు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పటి వరకు సెక్రటరీ ఉంటానని చెప్పేసి 11:30 నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు సెక్రటరీ గారు లేరు, వాడు జూనియర్ అసిస్టెంట్ లేరు, ఎవరు కూడా లేరు. చూడండి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ రూమ్ అని చెప్పేసి ఇది కూడా ఖాళీ ఉంది. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఫోన్ చేస్తే లేపడం లేదు. సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే లేపడం లేదు. కూడా మొత్తం మూసిపోయి ఉంది. కంప్యూటర్ రూమ్ కూడా ఎవరు లేరు. అక్కడ ఉండి గ్రామ పంచాయతీ ఈరోజు ఉదయం 8:02 సెక్రటరీ గారు ఫోన్ చేసినారు. డాక్యుమెంట్స్ శ్రీ నిమిషాంబాదేవి యొక్క కళ్యాణ మండపం గురించి డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పిండ్రు. నేను కూడా 11:30 వస్తానని చెప్పేసి సెక్రటరీ గారికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించడం జరిగింది. ఇంతవరకు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎవరు కూడా జూనియర్ అసిస్టెంట్ కూడా సీనియర్ అసిస్టెంట్ కానీ మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు లేరు. ఒక వాచ్మెన్ మాత్రం అటెండర్ మాత్రం ఒకరు కూర్చున్నారు. మరి ఆమె ఏమంటుందంటే, సారు ఇవాళ శనివారం కదా ఇంటికి పోయిందని చెప్పంటున్నారు. ప్రతి శనివారం పరిస్థితి ఇదే ఉంది. గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అవినీతి జిల్లా కలెక్టర్ గారి విషయంలో సీరియస్గా తీసుకొని మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనుకున్న ప్రకారంగా నేను 11:30 వచ్చినా ఫోన్ చేస్తే మాత్రం సెక్రటరీ గారు లేపడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తున్నా మీ ముందే, కానీ రెస్పాన్స్ లేదు. అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తే మరి సామాన్య మానవుడికి ఏ విధంగా జవాబు చెప్తారో కూడా తెలియడం లేదు. ఒక తెలిసినటువంటి ఉన్నత వ్యక్తిని, నేను సీనియర్ జర్నలిస్ట్ని, నాకే ఈ విధంగా అన్యాయం జరిగితే మరి మిగతా వాళ్ళకి ఏ విధంగా అన్యాయం న్యాయం జరుగుతుందో చూడాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంతవరకు సెక్రటరీ గారు ఫోన్ కూడా లేపడం లేదు. ఒకటే మేము చేసింది ఏంటంటే, కళ్యాణ మండపానికి 2003 నాడు పూర్వ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, విలేజ్ సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మేము అనుమతి తీసుకోవడం జరిగింది. మరి ఆలయం అంటే ఎవరిది? నా సొంతమా లేదా ఒక వ్యక్తిదా? 10 మందితో కూడినటువంటి ఒక హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఆలయం. ఇలాంటి ఆలయాన్ని మన సెక్రటరీ గారు ఉండి మరి మంచి పని చేయాలని, అభివృద్ధికి సహకరించాలి కానీ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ పాల్గొనలోని జరుగుతున్నది. వితౌట్ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ విషయంలో ఎన్నోసార్లు పేపర్లు వచ్చినా అది పట్టించుకోరు. వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి దాన్నే పట్టించుకుంటారు. మరి ఇప్పుడు ఈవో గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత? దాదాపు 12 గంటలకు. చెప్పండి సార్, ఈవో గారు చెప్పండి సార్. నేను ఇక్కడ మీ ఆఫీసులో ఉన్నా, మీకు ఫోన్ చేసిన మీరు లేపలేదు. ఇక్కడే ఉన్నా మీ ఆఫీసులో, డాక్యుమెంట్స్ ఇస్తామని వచ్చిన. సోమవారం కాదు, లీవ్ ఎట్లయితుంది? మీరు ఎప్పుడు కానీ శనివారం హైకోర్టు పని అంటారు, పాపకు ఎగ్జామ్ అని పోతారు. ప్రతి శనివారం ఇదే పడుతుంది. ఇంకా సోమవారం ఎందుకు సార్? మీరు పొద్దున నన్ను అడిగిందా? మీరేమన్నారు? డాక్యుమెంట్ తెచ్చి ఉన్నా అన్నారు. 8 గంటలకు ఫోన్ చేసిండ్రు. నేను 11:30 వస్తాను మీకు వాట్సాప్ చేసిన. మరి మీరు 11 ఇప్పటివరకు ఆఫీస్లో లేదు, లీవ్లో ఉన్నారంటే ఏమన్నమాట? నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసిన, నేను కూడా లీవ్ పెట్టకుండా అని పర్మిషన్ లేకుండా పోయి లీవ్ పెట్టినా అని చెప్పుకుంటాను. నేను కూడా చెప్పిన. అట్లా అధికారులు ఉంటారు. ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి, తీసుకుంటారా లేదా? నాకు ఈరోజు రిసిప్ట్ కాపీ కావాలా? ఒరిజినల్ కాయాలు తెచ్చిన, ఇక్కడ రికార్డ్ అవుతుంది మొత్తము. మీరు ఈ రోజు నాకు మీరు లేకున్నా ఆఫీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు రిసిప్ట్ కాపీ అని ఇవ్వని చెప్పండి. లేకుంటే ఇప్పుడే ఈ క్షణమే కలెక్టర్ దృష్టికి పోతా. మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఘనకార్యాలు ఏంటి అనేది కావాలా? లీవ్లో మంచి రికార్డ్ చేయి. లీవ్లో ఉన్నాడు సారు. మరి ప్రతి శనివారం లీవ్లో ఉంటాడా? అవును. ఇంతకుముందు టీటీడీ అధికారి వస్తే ఆ రోజు కూడా మీరు పాప ఎగ్జామ్ అని చెప్పి అంటారు. మళ్ళీ కొంచెం మాట్లాడినాక కోర్టు కేసు ఉన్నది హైదరాబాద్ అని అన్నారు. ఆ రోజు టీటీడీ అధికారి 25/7/2023 నాడు 25/7/2023 నాడు మీకు ఒక అప్లికేషన్ ఇచ్చిన. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అధికారి వస్తే అప్పుడు ఏమన్నారు? కోర్టుకు పోయినా అన్నారు. కానీ పోయింది మీ ఇంటికే. అది మాకు తెలియదా? హైదరాబాద్ మీరు శనివారం పోతున్నది మాకు తెలియదా?
మరి మొత్తం ఉండేయండి. మీరు ఎంత నిజాయితీ చేస్తున్నారో ఇక్కడ తెలుసు, అందరికీ తెలుసు పబ్లిక్. అనుమతి లేకుండా ఇక్కడ అనుమతి లేకుండా ఎన్ని గృహాలు జరిగినాయో మొత్తం లిస్ట్ చేసిన నేను. అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి నిర్మాణం చేస్తున్నారు. పేపర్లు కూడా వచ్చి ఏం పట్టించుకున్నారు మీరు? నేను ఒక పత్రికా విలేకరిని, ఈ ఊరు స్థానికుడిని, నేను అడుగుతున్నా మీకు. ఇవన్నీ మొత్తం నేను ఆధారం సహా వచ్చిన. మీరు ఇప్పుడు నేను ఇచ్చే డాక్యుమెంట్స్ మాత్రం రిసీవ్డ్ కాపని ఈరోజు టైం కావాలి నాకు. ఈరోజు రిసీవ్డ్ కాపని తీసుకోవాలా. మీరు తీసుకుంటారా, అటువంటివి తీసుకుంటారా, లేకుంటే ఎవరైనా తీసుకుంటారో మీ ఇష్టం. కట్ చేసిండ్రు. నిజాన్ని నిప్పులు అడిగితే ఫోన్ కట్ చేస్తారు. ఇది వ్యవహారం. ఇది రాయి రండి మీరు. ఇది ఎందుకు ఆ భయము? సరే, ఈరోజు నేను ఏం చేయాలో ఎంత మొత్తం వ్యాల్యూ చేస్తున్నాను.